ఈ ఉదు బాగా తెల్లవారింది. ఈ ఉద్యమమైన జంతువులు ఉంటే మనకు అదృశ్యం అనుకుంటున్నాను, కానీ ఈ ప్రదేశంలో ఎక్కడ ఉండదు. నాకు ఈ కట్ట చాలా బాగా అవసరం, బాగా పనికిస్తూ ఉంటుంది. ఓకే, నా మిత్రుడి కట్టెకు వెళ్ళడం తెలియడం లేదు. ఈ 2 కట్టెలతో నేను బాగా తయారు చేసుకోవచ్చు. ఇదే నా మేనత్ తెలుసు. ఇక్కడికి వెళ్తూ ఉండొచ్చు, ఏమైనా ప్రమాదాల నుండి చెక్కి ఉండొచ్చు. కానీ ఇక్కడ కింద పడాడు. ఇది నాకు చాలా అవసరము పడుతుంది. ఇది తీసుకొని వెళ్ళాలి. ఈ బుద్ధి అలాగా గడిచాము. రేపు ఎలా గడుస్తున్నామో మాకు తెలియటం లేదు. నా మిత్రుడు శేఖర్ ఎక్కడికి వెళ్ళాలో తెలియటం లేదు. నా మిత్రుడు ఇక్కడికే ఉన్నాడు. కమాన్ మిత్రమా. నా మిత్రుడు ఇక్కడే ఉన్నాడు. ఇతని పేరే శేఖర్. ఇతను జంతువుల్ని బాగా వేటాడుతాడు. మొన్ననే సింహాన్ని గర్జించి బాగా చేశాడు. కానీ ఈ పొద్దు ఏం చేస్తాడో మనకు తెలియలేదు. కానీ ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. శేఖర్, ఇది మనకు అవసరం వస్తుంది. ఈ రెండు ఇది పట్టుకో. కమాన్ మా నాన్న చేద్దాం. ఓకే, ఈ ఎరుగుంట అవును తినాలి. ఇవి ఎరుగుంట క్రూర అడవులు. ఇక్కడ వెళ్ళాలంటే ఇంపాసిబులే. కాబట్టి బయలుదేరాలి మేము. మనం ఇప్పుడు మన ఆహారం ఇక్కడ పెట్టారు. ఇవి నాకు తెలిసి పేగులు అనుకుంటాను. ఇప్పుడు మాకు అదృష్టం కలిసి వచ్చింది. కానీ ఇప్పుడు మాకు అడవిరాళ్ళు అగ్గిరాళ్ళు ఎక్కడ ఉన్నాయో తెలియటం లేదు. శేఖర్, ఇప్పుడే అగ్గిరాళ్ళు తీసుకొని వస్తా. ఇక్కడే ఉండు. ఇక్కడ చాలా అగ్గిరాలు ఎవరు తెచ్చి పెట్టారు. ఈ అగ్గిరాలతో నేను ముందు చేయాలి. చేసుకోవాలి. అప్పుడే తీయాలి వచ్చింది. ఈ బుద్ధి నాకు అదృశ్యంగా ఉంటుంది. చాలా చలిగా ఉంది. ఈ బుద్ధు మంటను చాలా వేగంగా ఉంటుంది. ఇక్కడ అగ్గి చాలా ఉంది. లోపల ఒక పురుగు ఉంది. అదే రియాలిటీ షో పురుగు. మేము ఇప్పుడు దుంపని కాలుస్తున్నాం. బాగా కాలుస్తున్నాం. అందులోంచి ఒక చిన్నటిగా ఒక ఎల్లోగా ఒకటి వస్తుంది. దాని పేరే ఒక వెల్లటి పురుగు, దుంప పురుగు అని అంటాం. ఇది చాలా నకిలీగా ఉంటుంది. ఎక్కడ దొరికేది. ఇది ఎలా చేస్తామో మాకు తెలియదు. ఇక్కడి నుంచి వస్తుంది. దీని పేరే పురుగు. ఈ పురుగే దుంప పురుగు. టేస్ట్ చూడండి. ఓకే, చూసారా? చాలా బాగుంది. ఇప్పుడు నేను తింటున్నాను. దీనికోసమే వెళ్ళాము, కానీ ఈ బుద్ధు అయిపోయింది. ఈ 2 అవసరం వచ్చింది. బాగా ఉంది, కానీ ఈ బుద్ధు చాలా రిస్కీగా వెళ్తున్నాము. కానీ ఇక్కడ లోతుకు వెళ్ళింది. ఇక్కడ పచ్చని చెట్లలో మనం చాలా మనుగడగా ఉన్నాం. దగ్గర వచ్చాం, కానీ చెట్లు ప్రమాదకరమైన ఏంటంటే ఉన్నాయి. కింద ఏమేమిటో ఉన్నాయి. ఇక్కడ చూసారు, ఒక పాము లాగా ఉంది ఒకటి. దాని పేరు ఏమైతే తెలియటం. కెమెరామెన్ షూమి. అది చిన్న పాము, కానీ ఆ పాముని ఇప్పుడు నేను తినాలి. ఆ పాము పొట్టపేగులో కొన్ని ఇత్తనాలు ఉంటాయి. ఆ ఇత్తనాలను టేస్ట్ చేసి చూడాలి. చూనికి ఆ పాము చిన్నదిగా ఉంటుంది, కానీ ఆ పాముని ఎలాగో చేసి చంపి తీయాలి. ఇట్లా చూపిరు దానిలో ఈ పాము చంపాను. ఇవే అందులో ఇత్తనాలు చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవే దాని ఇత్తనాలు కనుగొన్నాం. ఓకే, మనం ఇల్లును కనుగొన్నాం. టాటా ఓకే, టాటా సీ యూ మ్యాన్. ఎప్పుడొకసారి కలుస్తాను మిమ్మల్ని. ఓకే, ఈ మనుగడ చాలా కష్టం.